దేవుని తలాంతులను పొందినవారు ఏమి చెయ్యాలి? ఏమీ చెయ్యకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనము అభివృద్ధిలోనికి తీసుకురావాలి. సంఘము అభివృద్ధి పొందేటట్టుగా ఆ తలాంతులను, ఆ ఆశీర్వాదాలను, ఆ ఈవుల్ని మనము వాడాలి. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటివాడు 5 తలాంతులు పొందటం, అట్లాగే రెండోవాడు 3 తలాంతులు పొందటం చూస్తూ ఉంటున్నాము. అట్లాగే ద లాస్ట్ వన్, వానికి దేవుడు ఒక కొలత చొప్పున 1 తలాంతును మాత్రమే ఇవ్వటం జరిగింది. ఈ మొదటివాడు 5 తలాంతులకు 5 తలాంతులు చేసి ఆ యొక్క అభివృద్ధిని అతడు చూపిస్తూ ఉంటున్నాడు దేవునికి. ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి పని, ఈ యొక్క సంఘ పరిచర్యల్లో వారు అభివృద్ధి పొందటము అంటే మేడ కట్టుకోవడం, పెద్ద చర్చి కట్టుకోవడం, లేకపోతే బంగ్లా కట్టుకోవడం, కుటుంబాలను కట్టుకోవడం, లేకపోతే వారి పిల్లల్ని మంచి కెరియర్లతో కలిగేటట్టుగా చూసుకోవటం అనుకుంటున్నారు. కాదు, కట్టడము, కట్టడం. ప్రభువు మనల్ని ఎందుకు కట్టారు అంటే మనం అనేక మందిని కట్టవలసిన వారిగా ఉంటున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి ధనము, సమయము, ఉద్యోగము, బంధువర్గము, మనకిచ్చినటువంటి సామాజిక అనేక రకమైనటువంటి అంశాలను మనము దేవుని కొరకు విరివిగా వాడుకోవడానికి ముందుకు రావాలి. ధైర్యంగా ముందుకు రావాలి. దేవుని కొరకు విశ్వాసంతో పని చేయడానికి ముందుకు రావాలి. ఈ మొదటివాడు 5 తలాంతులను ఎక్కడ కప్పిపెట్టలేదు. చేయవలసిన విధులు, దానిని అభివృద్ధి చేయుట. ఈ రోజున నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 23, 24 తారీఖులో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. 2025లో వి గాట్ ఎంటర్డ్ ఇంటూ ఫిబ్రవరి 24th. కానీ ఇన్ని రోజులు, జనవరిలో 31 రోజులు, అట్లాగే ఫిబ్రవరిలో ఇప్పటికి 24 డేస్ మనం పూర్తి చేసుకుంటున్నాము. చూడండి, లెక్క చూడండి, 55 డేస్లో కొన్ని ఆత్మలైనా మనం రక్షించుకోలేకపోయాం. మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాం. మనం కుటుంబాన్ని దేవుడి కొరకు కట్టబడేటట్టుగా మనము మోకరించి ప్రార్థన చేసి ఉపవాసంతో దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నాం. ప్రియులారా, ఈ మాటలన్నీ చూసినప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నాను మీ అందరికీ. మీకు దేవుడిచ్చినటువంటి తలాంతులను మీరు అభివృద్ధిలోకి తీసుకొచ్చారా? వాటిని మల్టిప్లై చేశారా? దేవుడు ఏది కోరుకుని మీకు ఆ తలాంతులు ఇచ్చాడో గమనించారా? మీకు ఆస్తులు ఇచ్చినా, మీకు అంతస్తు ఇచ్చినా, మీకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చినా, లేకపోతే మీకు ఏది ఇచ్చినా కూడా, ఉద్యోగం ఇచ్చినా, వీటినన్నిటినీ మీరు ప్రభు కొరకు వాడాలి, విరివిగా వాడాలి. దేవుని కొరకు సమస్తమును వాడడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. సెకండ్ వన్, రెండోవాడు ఏం చేశాడంటే, వానికి ఇచ్చినటువంటి ఆ తలాంతులను అతడు కూడా మల్టిప్లై చేశాడు, రెట్టింపు చేశాడు. రెట్టింపు ఉజ్జీవంతో మనం బాగా పని చేయాలి దేవుడి కొరకు. రెట్టింపు విశ్వాసంతో మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. నిజంగా చూసినప్పుడు ఆ మహిమ నుండి మనం దిగజారిపోకూడదు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను మనము పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ద లాస్ట్ వన్ ఏం చేశాడంటే, ఆ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతును అతడు పాడు చేసుకున్నాడు. ఏం చేశాడు అంటే, దేవుడిచ్చిన దానిని అతడు గోతులో కప్పెడుతూ ఉంటున్నాడు. మట్టిలో అతడు కప్పెట్టడం చూసి అతనికి ఉన్నటువంటి అధైర్యం, అవిశ్వాసం, పిరికితనం, ఇవన్నిటినీ మనము అతనితో మనం పోల్చుకోవాలి. ఆ పిరికితనము, ఆ భయము, ఆ నిరుత్సాహము, ఆ నిస్పృహ మనలో కానీ ఉన్నాయేమో. ఈ స్పృహలోనికి, ఈ ఆత్మీయ స్పృహలోకి నీవు వచ్చినప్పుడు తప్పనిసరిగా నీవు దేవుడి కొరకు పనిచేయడం ప్రారంభిస్తావు. దేవుడి కొరకు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయవలసిన వానిగా మీరు ఉంటూ ఉన్నారు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ నేను హెచ్చరిస్తూ ఉన్నది, మీరందరూ కూడా ప్రభు కొరకు బలంగా నిలబడాలి, బలమైన సాధనాలుగా ఉండాలి. దేవుడిచ్చింది ఏమిటి? ఒక పేపర్ తీసుకోండి, ఒక నోట్బుక్ తీసుకోండి. దాంట్లో దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడు. ఈ ఇంటిని బట్టి మీరు దేవుడిని మహింపరచగలుగుతున్నారా? మీ ఇంటి ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా? దేవుడు మీకు మంచి సామాజిక వర్గాన్ని, లేకపోతే సోషల్ సంబంధించిన విధంగా ఎన్నో దేవుడు మీకు అంశాలని ఇచ్చి ఉంటాడు. వాటిని బట్టి ఆ యొక్క
గృహాలలో, ఆ యొక్క మరి గుంపులలో మీరు దేవుడిని మీరు మహింపరచాలి. దేవుడిచ్చిన ప్రతి దానిని మీరు గమనించుకోవాలి. మొట్టమొదటి దేవుడు నాకు ఈ తలాంతు ఇచ్చాడు, నేను పాటలు పాడటానికి దేవుడు మంచి స్వరం ఇచ్చాడు. మరి నువ్వు దేవుడి కొరకు వాడబడుతున్నావా? ఆ టాలెంట్ని నువ్వు దేవుడి కొరకు వినియోగిస్తున్నావా? మరి పాటలని పాడేవారిని తయారు చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేయడం నీకు బాగా వచ్చు, ప్రార్థన చేస్తావు, మంచిగా ప్రార్థన చేస్తావు. మరి ప్రార్థన చేసేవారిని తయారు చేస్తున్నావా? అట్లాగే మరి వాక్యం చదవటం వచ్చు, వాక్యం చదివేవారిని తయారు చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు అప్పజెప్పిన పనిని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈవులను, తలాంతులను దేవుడి కొరకు, దేవుడు మహిమార్థమై వాడాలని ఈ సాయంకాలం మిమ్మల్ని అందరినీ, మీరందరూ దీవెనకరంగా దేవుడి కొరకు వాడబడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.